ఆడవారు నైటీ వేసుకోవడం. యెస్. దీని గురించి చాలానే చర్చలు జరుగుతూ ఉంటాయి. చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. అసలు ఆడవారు నైటీ వేసుకోవడం గురించి ఎందుకు ఇంతలా చర్చలు చేస్తారు? సో, వేసుకోవచ్చా లేదా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి. గురూజీ, ఆడవారి వస్త్రధారణ గురించి మాట్లాడాలి అంటే అసలు పుంకాలు మాట్లాడేస్తూ ఉంటారు. సో ఈ నైటీస్ గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మాట్లాడారు దీని గురించి. అదేదో తప్పులాగా చెప్తూ ఉంటారు. ఆడవారు నైటీ వేసుకోవచ్చా లేదా? ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నాం. మీరు అడిగారు, నేను సమాధానం చెప్పాలంటే మాట్లాడాలి. అంటే ఇక్కడ నైటీ అంటే మన శరీరాన్ని దాచుకోవటానికి వస్త్రం. అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి, ఆశ్రమ ధర్మాలను బట్టి ఇక్కడ ధర్మము ఆచరణ మనకి చాలా చెప్తూ ఉంటుంది. ప్రతిదానికి ఒక విధి విధానం ఉంది. సూర్యోదయ పూర్వం నిద్ర లేచిన దగ్గర నుండి సూర్యాస్తమయం తర్వాత పడక శయనం వరకు ప్రతిదానికి విధి విధానం ఉంది. స్నానం ఒక విధి, వస్త్రధారణ ఒక విధి, ఇదంతా కూడా విధి విధానాలతో వెళ్తుంది. ఇక్కడ మనం ధర్మ ప్రచారం, ధర్మం గురించి గుర్తు చేస్తున్నాం, కొత్తగా ఏమీ చెప్పట్లే. మనం చూసుకోవాల్సింది ధర్మం, ఆచారం ఏం చెప్పింది. ఇప్పుడు మగవాడు వేసుకున్నట్టు ఆడవాళ్ళు బట్టలు వేసుకోకూడదు. ఇక్కడ శరీర ధర్మం అంటూ ఒకటి ఉంది. తను పురుషుడు, ఈవిడ స్త్రీ. మీరు చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసు వరకు మీకు ఉన్నటువంటి ధర్మం ప్రకారం బాల్యం నుంచి మీ వస్త్రధారణ గౌన్ ఉంటుంది చిన్నప్పుడు. కాబట్టి ఇక 12 వచ్చిన తర్వాత మీ ఒంటి మీదకి అక్కడ స్టార్ట్ అవుతుంది ఒక పావడ, లంగా అని చెప్పేసి అని స్టార్ట్ అవుతుంది. బొందు కట్టి ముడివేస్తారు. ఎందుకు అంటే శరీరం 3 పార్ట్లుగా విభజించబడింది. మొల వరకు వాతతత్వాన్ని కలిగి ఉంటుంది, ఇక్కడ వరకు హృదయం వరకు పిత్తతత్వాన్ని కలిగి ఉంటుంది, శిరస్సు వరకు కఫతత్వాన్ని కలిగి ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే స్త్రీ ఒక్కదానికే అక్కడ ఉన్నటువంటి అంగ సౌష్ఠవం, అంగాలు ఇవన్నీ కూడా అక్కడ నుంచి మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి అవి అలవాటు చేసుకుంటూ తీసుకెళ్ళారు. ఇక్కడ ఎప్పుడైతే జననాంగాలు ఒక స్థితిని, రీప్రొడక్టివ్ ఆర్గాన్ యాక్టివ్ అయ్యిందో దాన్ని విడదీయాలి. కాబట్టి బొడ్డుకు పైకి ఒక పావడాన్ని కట్టి ముడివేయడం ద్వారా మూలాధార చక్రం ఉంటుంది. మూలాధారం, స్వాదిష్టానం అక్కడే ఉంటాయి. బొడ్డు దగ్గర ఎప్పుడైతే చేశారంటే యూట్రస్, అక్కడే మీకు సైకిల్ స్టార్ట్ అయింది. మీరు బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించారు కాబట్టి అప్పుడు వచ్చింది మీకు. అప్పటి వరకు ఇది లేదు. అక్కడ మీరు స్టార్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఉన్నది, ఇక్కడ వరకు పిత్తతత్వం ఉంది, మన తిన్న డైజెషన్ సిస్టమ్కి సంబంధించి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా కఫతత్వం ఉంటుంది. కఫతత్వం ప్రతిదాన్ని కూడా ఎక్కువగా పెంపొందించేస్తుంది. ఇక్కడ ఆహార విహార వ్యవహారాలు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం శరీరాన్ని 3 భాగాలుగా విభజించింది. కాబట్టి మీరు 3 రకాల పీసెస్ అంటే 3 పీస్ నైటీని రాత్రి సమయంలో ధరించడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. దాని గురించి ఎవరో ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ నైటీ అంటే నైట్ మాత్రమే ధరించేది. మీరు అంటే డేలో కూడా, పగలులో కూడా మీరు నైట్ వేసుకోండి. 3 పీసులై ఉండాలి. మీకు విభజన జరిగి ఉండాలి. ఒక రకంగా ఇబ్బందే, అది మంచిదే. పూర్తిగా కుఫ్నీలాగే ఉంటుంది. మన పైనుంచి కింద దాకా కూడా శరీరాన్ని రక్షిస్తూ కవచంలానే ఉంటుంది. కానీ విభజన లేదుగా. స్త్రీ శరీర ధర్మం ప్రకారం విభజన అవసరం. వాతం, పిత్తం, కఫం. మగవాడికి ఆ ఇబ్బంది ఉండదు. అంటే ఇక్కడ మగవాళ్ళు కూడా ప్యాంటు, షర్టు సెపరేట్. పూర్వం అంతా కూడా పంచెలు ఉండేవి. పంచె అంటే 5 రకాల తత్వాలను కలిగి ఉంటుంది. పంచెని లోపల ముడివేస్తాం ఒక చోట. అంటే ఫస్ట్ గోచి పెడతారమ్మా, తర్వాత పంచె కడతారు. పంచెలో కూడా 5 పాత్రలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే 5. అంటే ఆ విభజన కూడా అక్కడ జరుగుతుంది. మగవాడికి కూడా మొలతాడు కడతారు. అంటే అప్పర్ ఎమోషన్స్, లోయర్ ఎమోషన్స్ అని ఈ ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేయడం కోసమే వస్త్రధారణ ఉంటుంది. మనం వేసుకునే వస్త్రం తాలూకు కలర్ మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని వేసుకోవడం రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రాంతాల వారీగా మారిపోతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనకి ఇది వెస్ట్రన్ అనుకుంటున్నాం కదా. వెస్ట్రన్లో ఎలా ఉంటుందంటే కఫతత్వం అధికంగా ఉంటుంది వాళ్ళకి. అందుకని వాళ్ళకి నైటీ యాక్సెప్టబుల్ ఏమో, ఆ ప్రాంతంలో అది యాక్సెప్టబుల్ కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా దాన్ని వాడుతూ ఉండేవారేమో. మనకి సౌకర్యంతో పాటు మీకు ఇక్కడ
మీ స్త్రీ ధర్మం అంటూ మీకొట్టు ఉంది, కాబట్టి దాన్ని అనుసరించాలి. చీర కట్టుకోవడానికి కానీ ప్రతిదానికి, అంటే ఇక్కడ ఒక సుమంగళి మనం ఆహ్లాదకరంగా కనిపించాలి అన్నప్పుడు మీరు చీరలో బాగా కనిపిస్తారా, లంగా ఓణి వేసుకుంటే బాగా కనిపిస్తారా, నైటీ వేస్తే బాగా కనిపిస్తారా అనేది మీకే తెలుస్తుంది. అంటే ఇదివరకటి రోజులు కాదు. ఇప్పుడు మనం జనారణ్యంలో మన ఇదేంటిది కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాం, ఉష్ణం పెరిగిపోయింది, చెమట పట్టేస్తుంది. ఆ చీరలో ఉన్నప్పుడు మాటికి మీకు కుదరదు. కాబట్టి కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మీరు వంటగదిలో ఆ పని అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఇవన్నీ విధి విధానాల్లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీకు మీ ఆరోగ్యం ముఖ్యం. ఆ విధి విధానాల్లో వాతపిత్త కఫాలను బ్యాలెన్స్ చేయడానికి ఒక వస్త్రధారణ చెప్పబడింది. అది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనుకున్నప్పుడు మీరు దాన్ని స్వేచ్ఛగా, ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ ఉంది, మీరు ఆ స్వేచ్ఛ మీకు ఆరోగ్యకరంగా ఉండాలి. అంటే పాతకాలంలో ఉండేవి నైట్ డ్రెస్సులు అనేవి, సో అవి 3 pieces లా ఉండేవి. అలా వేసుకుంటే కనుక సో మన శరీర ధర్మాన్ని అనుసరించి మనం ఋతు ధర్మం అమ్మ అది. స్త్రీకి వచ్చే ఇబ్బందుల నుంచి మీరు రక్షింపబడడం కోసం అది. కాబట్టి దాన్ని అనుసరించండి. నేను చెప్పిందో లేకపోతే ఇంకొకరు చెప్పిందో కాదు. మనం ఏదైతే వంట పనులు అవి చేసుకుంటామో అంతవరకు వాడుకున్నా కానీ తర్వాత మళ్ళీ మనం యాస్టీజ్ ఎలాంటి వస్త్రధారణ అయితే సూచించడం జరిగిందో అవి యూస్ చేయాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యోస్మి.